సో ఏపీలో పథకాలు అనేవి ఇప్పుడు చాలా కీలకం అయిపోయినాయి. ఆ ప్రభుత్వం ఏమిచ్చింది, ఈ ప్రభుత్వం ఏమిచ్చింది అని చూస్తున్నారు. పోల్చుకుని మరి ఓటేసే ముందు కూడా ఆలోచించుకుంటున్నారు ఎవరు మనకి ఎక్కువ పథకాలు ఇస్తారని చెప్పి. అయితే పథకాల విషయంలో బాబు గారు ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. సో దాన్ని మొత్తం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. అది కొంచెం అర్థం చేసుకుని ఆయన చెప్పే విధానాన్ని అర్థం చేసుకుంటే కనుక అవన్నీ 1 by 1 అమలు అవుతాయి. సో మీరు కంగారు పడకుండా, మా ప్రభుత్వాన్ని కంగారు పెట్టకుండా ఇచ్చిన టైంకి కరెక్ట్ గా మీరు అందిపుచ్చుకోండి, అది చాలా అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు అనమాట. అసలు ఏంటి ఆ మేనిఫెస్టో ఏంది అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎట్లా అంటే చిన్న ఛాన్స్ దొరికినా కూడా దాన్ని పెద్దగా చేసి చూపించడం కానీ దాని అంటే ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. చిన్న ఛాన్స్ దొరుకుతుందా దాని గురించి మాట్లాడేద్దాం, మనం అపోజ్ చేద్దాం, వాళ్ళ మీద విమర్శలు గుప్పిద్దామని బురద చల్దామని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు పథకాల విషయంలో వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు, మీరు చెప్పిన పథకాలన్నీ కూడా ఎందుకు అమల్లోకి రావడం లేదు, అండ్ గత ప్రభుత్వ పరిపాలనలో ఉన్న వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన పథకాలు కూడా ఎందుకు అమల్లోకి రావడం లేదు అనే విధంగా కొంతమంది అయితే అడుగుతున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, దాంతో పాటు మిగతా ఇప్పుడు ఎవరికి సంబంధించిన వాళ్ళు సపరేట్ కొన్ని హామీలు కూడా ఇస్తుంటారు. సో అవన్నీ కూడా ఎందుకు నెరవేర్చలేదంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందంటే మనము అసలు దీనస్థితిలో ఏదైనా రాష్ట్రం ఉందంటే బీహార్ అనుకుంటాం, కానీ ఇప్పుడు బీహార్ కన్నా దీనంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అట్లా అయిపోయింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే సచివాలయాలు కానీ అలాంటి పార్టీ ఆఫీసులు కూడా అరువు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తాన్ని కూడా వాళ్ళ అప్పులకు ఉప్పగా చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మేము పోలవరం కానీ అదేవిధంగా అమరావతి దీనికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం. సో ఈ నిధులు మాత్రం ఓన్లీ వాటికి మాత్రమే కేటాయిస్తాము, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అవి మాత్రం కంప్లీట్ కావాల్సిందే. పోలవరం కావచ్చు, అమరావతి ఖచ్చితంగా ఈసారి ఈ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా అవి మాత్రం కంప్లీట్ అవ్వాల్సిందే. కాబట్టి వాటి నిధులను ఇంకా వేటి కూడా మళ్లించే అవకాశమే లేదు. సో మొత్తానికి మీకు ఇచ్చిన హామీలు మాత్రం ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాము. కాకపోతే దానికి సంబంధించి ప్రజెంట్ మాత్రం ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు, అది కొంచెం మెరుగైన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొస్తాము. సో రైతులకు సంబంధించి కావచ్చు, గృహ నిర్మాణాలకు సంబంధించింది కావచ్చు, ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా మీకు మాత్రం నెరవేరుస్తాము. అంటే కొంచెం వాటికి లేట్ కావచ్చు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఎన్ని నిధులు ఇచ్చినప్పటికీ కూడా అవి మాత్రం మనకు సరిపోవట్లేదు, ఎందుకంటే గత ప్రభుత్వ హయాం ఆ విధంగా చేసింది, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చింది. సో ఈ పరిస్థితిని, ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటే ఇప్పటికే మీకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నా, మిగిలినవి కూడా తీర్చుతామనే విధంగా మనకు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో మరి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడాలి.